టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో ఏర్పాటు చేసిన చేనేత మగ్గం వేసిన రేవంత్ రెడ్డి. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పుస్తెల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాం, మందు తాగి చావడమే తప్ప మాకు వేరే మార్గం లేదు అంటూ కంటతడి పెడుతూ మహిళ రైతు ఆవేదన. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కుప్పం కళాకారుడు పురుషోత్తం, రోహిత్ శర్మ మరియు కోహ్లీ చిత్రపటాలను నేలపై శాండ్ ఆర్ట్ అద్భుతంగా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ అంబ సహిత యాగంటి ఈశ్వర స్వామి వారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఓర్వకల్లు మండలం కొంతలపాడు గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అంబ సహిత యాగంటి ఈశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జనియామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లేకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంపై గ్రీవెన్స్ సెల్లులో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు పాలకుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ జిల్లా నాయకులు పల్ల సుందర్రామ్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. క్యాంప్ కార్యాలయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ సమావేశాన్ని నిర్వహించారని, అలాగే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్యనని, నిబంధనలకు విరుద్ధమే కాకుండా పరిపాలన వ్యవస్థ పారదర్శకతను దెబ్బతీసే విధంగా ఉందని, కావున చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో టీమిండియాకు గుడ్ లక్ తెలిపారు. సముద్ర తీరంలో ఇసుకతో 155 అడుగుల పొడవైన క్రికెట్ బ్యాట్ సైకత శిల్పిని రూపొందించారు. YouTube.
వేములవాడలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన సర్వే తర్వాత జరిగిన శాసనసభ్యుల ద్వారా ఎంపికయ్యే శాసన మండలి అభ్యర్థులను బలహీన వర్గాలకు కేటాయించడం శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీఆర్ఎస్ ఒక బీసీ, సిపిఐకి కేటాయించిన సీటు కూడా బీసీకి కేటాయించండి. ఈ 5 స్థానాలు కూడా పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీకి ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా స్వాగతిస్తారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లతో పాటు అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎదగాలని కోరుకుంటున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ మంత్రిగా స్వాగతిస్తా ఉన్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని తీసుకొని రాబోయే కాలంలో 42% రిజర్వేషన్తో పాటుగా అందరూ ఐక్యంగా ఉండి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల లోపల ఎదగాలని సందర్భంగా కోరుతాను. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సహచర మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్, ఒక్కొక్క పాఠశాల, ఒక్కొక్క హాస్టల్ 200 కోట్లతోటి 55 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు 1100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. దాన్ని కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, బలహీన వర్గాల మంత్రిగా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను. ఇది కూడా చాలా చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ఇది 1100 కోట్లు 55 పాఠశాలలకు సంబంధించిన 55 నియోజకవర్గాల్లో తీసుకొని రాబోయే కాలంలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చదువుకోవడానికి ఏర్పరిచిన ఈ గురుకులాలు వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను అనుమతించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచార మంత్రులందరికీ ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 అంశాలు ఉపయోగించుకొని బలహీన వర్గాలు అటు ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి కావచ్చు, లేదా బీసీ సప్లాన్ కావచ్చు, భవిష్యత్తులో బీసీలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ యొక్క అంశాన్ని ఎదగడానికి ఉపయోగించుకోవాలని అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఎంపిక అయినటువంటి 5 శాసన మండలి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన వారందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అన్ని పార్టీల నాయకత్వానికి ఈ ఎంపిక బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి కట్టుబడి ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు. సిపిఐ కేటాయించిన సీటు కూడా బలహీన వర్గాలకు ఇచ్చే విధంగా మిత్రపక్షం. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. దాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. నంద్యాల జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గం ఆవుకు మండలం గుడ్లసింగవరం గ్రామంలో మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు కాటసాని తిరుమల్ రెడ్డి మరియు కాటసాని ప్రసాద్ రెడ్డి మరియు కాటసాని కాంతారెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కుప్పం, కొత్తపేటలో 13, 14, 15 వార్డులకు సంబంధించిన ఎన్టీఆర్ సుజల త్రాగునీటి ట్యాంకు పాడు కావడంతో గత ఏడాది నుంచి త్రాగడానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కొత్తపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్,
క్లస్టర్ ఇన్ఛార్జ్ స్వతంత్ర శేఖర్ సహకారంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి ట్యాంకు మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది. ఆదివారం నాడు ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి ట్యాంకును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కొలాయి ద్వారా త్రాగునీరు ప్రజలకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కొంచెల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని పాటు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముట్టిచ్చేదేదండి ముట్టిచ్చేదేదండి అంటించేదేదండి మళ్ళీ 5 రూపాయలు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. కుప్పం నియోజకవర్గంలో 2014-19 మధ్య కుప్పం నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు దాహార్తిని తీర్చేందుకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్స్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు. దాని ద్వారా చాలా సురక్షితమైన మంచినీటిని అందించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించక చాలా ప్లాంట్ని మూసివేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అన్ని ప్లాంట్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకొచ్చి అందరికీ తాగునీరుని సురక్షితమైన తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఫైల్ మొత్తం కూడా రన్ చేసి దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ఆ టెక్నాలజీ కూడా 2G ఉంది. దాన్ని ఇప్పుడు 5G కింద టెక్నాలజీని మార్చాలి ప్రతి ప్లాంట్ దగ్గర. అప్పుడు కార్డు పెడితే మనకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా చోట్ల అట్లా లేవు కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మార్చి రివైజ్డ్ టెండర్స్ అన్నీ కూడా పిలిచారు. అది ఫైల్ ఆల్రెడీ ఫైనాన్స్లో క్లియరెన్స్ అయింది. త్వరలో రమారమి 16 కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించిన అన్ని ప్లాంట్స్ని రివైవ్ చేసి ఎప్పుడు 19కి ముందు ఏ విధంగా అయితే నీళ్ళని ఇవ్వటం జరిగిందో కార్డు సిస్టమ్ ద్వారా, ఆ సిస్టమ్ ద్వారా త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. దాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కొత్తపేటలో 14-15 వార్డులకు సంబంధించి సుజనా ప్లాంట్ని స్థానిక నాయకత్వం కలిసి మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఎండాకాలం వస్తుంది కాబట్టి దాన్ని మదర్ ప్లాంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే విధంగా కూడా దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ స్థానిక నాయకులు పూర్తి చేశారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పట్టణంలో ఏ వార్డులో కూడా నీటి సమస్య లేకుండా ఈ వేసవికాలం చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరియు సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ములుగు
జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రణాళికలు రూపం దాల్చక సమావేశాలకే పరిమితం అవుతున్నాయి అనడానికి ఏజెన్సీలోని గూడెం వాసులే ప్రత్యేక సాక్ష్యం. జిల్లాలోని ఏటూరు నాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని అడవులో ఆవాసాలు ఏర్పాట్లు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న గుత్తికాయలు త్రాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. గుత్తికోయగూడెం వాసులు త్రాగునీటి కోసం పిల్ల జల్లలతో కలిసి వాగులు బాట పడిన దుస్థితి నెలకొంది. గూడెం నుండి కొన్ని కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి వాగులలో చలిమలు తీసి త్రాగునీరు సేకరించుకొని గూడెంకు వస్తారు. నిత్యం జీవనోపాధిలో భాగంగా త్రాగునీరు సమస్య మారిందని గూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ನಾನು ತೋರಣ್ರಿ ಏನು ನಾನು ಬಾಕ ಸಿಗುತ್ತೆ ನನ್ನ ಒಲ ಜೀತನ ಎಲ್ಲರೂ ಏನು ಅದನ್ನ ಇಗ್ನೋರ್ ಮುಟ್ಟಿದ್ದ ನಾನು శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పర్కల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం కొమ్మాల జాతర ప్రాంగణ ఆవరణంలో విద్యుత్తు, తాగునీటి సరఫరా, వైద్య శాఖ, పోలీస్, పంచాయతీరాజు, రెవెన్యూ, పారిశుద్ధ్యం తదితర సంబంధిత శాఖల అధికారులతో పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడారు. విశేషవిశిష్టాయాం శోభాజితో అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య సాగృహ్మస్య సువర్ణ నాగేశ్వర ఆధ్యాత్మిక ఆదిదైవికాధిపో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక చెలో పిఠాపురం ఆత్మీయ సమావేశంను విజయవంతం చేయాలని జనసేన కుప్పం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ బివి నరేష్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురంలో నిర్వహించిన చెలో పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ జన సైనికులు, వీర మహిళలు ముందుకు రావాలని కోరారు. మండల అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించామని, నియోజకవర్గంలోని 4 మండలాల జన సైనికులు, వీర మహిళలు పిఠాపురంలో నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కుప్పం నుంచి భారీగా తరలి వెళ్లనున్నట్లు చెప్పారు. చేసుకుంటున్నాము, చేయబోతాము. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కలిసికట్టుగా పెద్దలు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి కూడా ఇక్కడ మేము పనిచేసుకుంటూ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థాపిస్తాము. అది కూడా 100కి 100% స్ట్రైక్ రేట్ తీసుకొస్తాము కూడా గంటాపదంగా చెప్తాను. మార్చి 14వ తారీఖు
12వ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ ఘనంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో ఈరోజు కుప్పం నియోజకవర్గం 4 మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, వీరుమహిళలతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాలని పార్టీ సూచన మేరకు ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. కుప్పం నియోజకవర్గం నుంచి మన చిత్రాడ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని సభను విజయవంతం చేసే విధంగా అందరూ ప్రణాళికలు చేసుకుంటూ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి ప్రతి కార్యకర్తను కూడా తీసుకెళ్ళి ఈ పండుగని ఒక గొప్ప ఉత్సవాన్ని మేమందరూ కూడా ఒక పండుగగా జరుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఈ ప్రయత్నంలో భాగంగా మాకందరూ కూడా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా జిల్లా అధ్యక్షులు పసుపేట హరిప్రసాద్ గారు ఇప్పటికే చాలా వరకు జూమ్ కాల్ మీటింగ్స్ కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఫోన్ ద్వారా మాకు అన్ని సూచనలు చేస్తూ మేము ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకోవాలనే ఒక సదుద్దేశంతో మేము ఈరోజు పత్రికాముఖంగా మేము కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వినియోగించుకోవడంగా జనసేన పార్టీ ఏ విధంగా అయితే ప్రజల పక్షాన మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, ఈరోజు కూడా మనం కూడా ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రతిరోజు మనము ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతో శ్రమించి మేము ఒక అభివృద్ధికి కొరకు మంచి పాటు పడుతున్నారు. కాబట్టి వారితో పాటు ఈ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఖచ్చితంగా ఒక గొప్ప సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకొని ఆ ఏర్పాట్లు కూడా మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు కానీ దానికి కొన్ని కమిటీని నియమించారు. వారందరూ కూడా ఎంతో కృషి చేసి పిఠాపురంలో ఎక్కడ కానీ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఒక సభని మంచి విజయవంతం చేయాలని కూడా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ఒక చిన్న జైల్ రెడ్డి అదే మన జగన్ రెడ్డి మన పత్రికా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని వక్రీకరించి మాట్లాడినారు. ఆయన జైలుకి ఎక్కువ బెయిల్ తక్కువ ఇప్పటికే మా వాళ్ళందరూ కూడా ఆ పోస్టుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. ఆయన జైలుకి ఎక్కువ, బెయిల్కి తక్కువ, సున్నాకి ఎక్కువ, అరసున్నాకి ఎక్కువ అని అందరికీ తెలుసు. అది మతస్థిమితం లేని మాటలు. అది ఈ ఓటమి ఆయన ఈ విధంగా ఈ మధ్య స్తంభించిపోయి బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాకుండా మాకు 21 స్థానాలకు 21 స్థానాలు స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్ ఇండియాలోనే రికార్డు స్థాపించిన ఏకైక పార్టీ మా జనసేన పార్టీ. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో, ఒక హామీ ఇస్తారో ఖచ్చితంగా హామీపై నిలబడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి ఆయన లేదు. ఏదో వాళ్ళ నాన్న పేరు వైఎస్ఆర్ పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభావాలు పెట్టుకొని ఎమ్మెల్యేలని తీసుకుని వచ్చి ఆయన ఒక లక్కుపైన ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప కష్టపడి 12 సంవత్సరాలు దాదాపు దశాబ్దం పాటు కష్టపడి ప్రతి కార్యకర్త నాట్లాంటి వాడిని బలహీన వర్గాలు నాలాంటి వాడిని కూడా పాలకుర్తి అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పట్ల కాంగ్రెస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేని వీరు దయాకర్ రావును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేగా ఉండి మహిళా దినోత్సవాన్ని జరుపుకోలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదని అన్నారు. దమ్ముంటే 14 నెలల్లో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు పుస్కూరి శ్రీనివాస్, జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్, సిందే రామోజీ, రంగు కుమార్, నాయకులు ధరావత్ రామ్ సింగ్, బొబ్బల అశోక్ రెడ్డి, చింతరవి, మాచర్ల ఎల్లయ్య, ధరావత్ గాంధీ, విద్యార్థి నాయకులు రాజేష్ నాయక్, ఎడవెల్లి కృష్ణ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు కానీ ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సొంత ఖర్చులతోని ఈరోజు డెవలప్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ దొంగ మోసపూరిత వాగ్దానాలతోని ప్రజలందరూ మోసపోయి ఇలా మిమ్మల్ని గెలిపిస్తే, మిమ్మల్ని ఏదో ఆశిస్తే
మీరేం చేయలేకపోతారు. ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్లారా ఖబర్దార్. ఎందుకు మొత్తం సర్వనాశనం చేసి పెడితే అవి ఇవ్వడానికి చేత కాదు వీళ్ళకు, కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం చేతలేదు. ఇవాళ పాలకుర్తి సెంటర్ గత 10 ఏళ్ల కింద ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది. ఈ రోజు మేము గిరా బండ్లు వేసుకొని తిరుగుతున్నాం కదా. పాలకుర్తి మొన్న దేవుడు పండుగ జరిగితే కనీసం మంచినీళ్ళు కూడా వేయలేదు దౌర్భాగ్య స్థితి. దానికి ఒక శాశ్వతమైనటువంటి పాలకవర్గం లేదు, కనీసం మన ఉత్సవ కమిటీ కూడా వేయలేని దౌర్భాగ్యమైనటువంటి పాలన కొనసాగిస్తున్నారు. ఏంటని మీరు చేసేది? ప్రజల మీరు భూములు అడిగినా, జాగలు అడిగినా సరైనటువంటి పాలన ఏమన్నారు, మంచినీళ్ళు ఏమన్నారు, సరైన ఆరోగ్యం ఏమన్నారు, మా పని పిల్లలు పనులలో చదువుకుంటే మంచి భోజనం పెట్టమన్నారు, మా రైతులకు పెట్టుబడి సహాయం ఏమన్నాడు, మా పంటకు నీళ్ళు ఏమన్నారు. ఇవి చేయమంటే ఇవి చేస్తున్నా. దయాకర్రావు గారు ఆయన ఓట్లేసిన ప్రజలు ఉన్నారు, ఆయన నమ్మిన ప్రజలు ఉన్నారు, డెఫినెట్ గా ప్రజల కోసం పనిచేస్తారు. అప్పుడు మీరు దయాకర్రావు గారు పనిలో కొట్టుకోవడాలి తప్ప దయాకర్రావు మీద ఈర్ష్యతోని మీరు దయాకర్రావు గారిని టార్గెట్ చేస్తే, దయాకర్రావు సూర్యుని అంటాడు, మీరు సూర్యుడే ఉమ్మెత్తే మిగిలిన పడుతుంది. జాగ్రత్తగా ఉండి పాలన చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ దయచేసి మహిళా దినోత్సవం 8వ తారీఖు జరిగితే పోయినసారి అదే దయాకర్రావు గారి నాయకత్వంలో వజ్రోత్సవాలు చేసి 10,000 మంది మహిళలతోటి ఇక్కడ మహిళా సభ ఏర్పాటు చేసి 1000 మందికి సన్మానాలు చేసిన చరిత్ర అదొక దయాకర్రావు గారికి దక్కింది. ఒక మహిళా ఎమ్మెల్యే కూడా మీరు ఏం చేసినా కూడా ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్నటి మీద ఇది ఐలమ్మ పుట్టిన వారసుడు, ఐలమ్మ పుట్టిన గడ్డ, ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి దయాకర్రావు గారు క్రియాశీలక పాత్ర పోషించాడు. ఐలమ్మ మనవడు చనిపోతే కూడా తిరిగి మీరు ఒక సంతాపం మరియు కలిసి పోవడానికి కూడా ఇటువంటి ఏది పడితే మాట్లాడితే చేస్తుంది అనుకుంటున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు చేయదలుచుకుని చేస్తే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా మిగిలపు. మేము మా గౌరవంగా దయాకర్రావు గారి యొక్క ఆలోచనలో ఉన్న నాయకులం తప్ప అభివృద్ధి మీద పేద ప్రజలకు ఏం కావాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మేము వేరే ఆలోచన పొందడం. అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఏదో లబ్ధి పొందాలంటే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దానికి సరైన సమయంలో ప్రజలు స్థానిక సంస్థల ఎలక్షన్ లో మీకు అన్ని చెప్పదెబ్బ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తు చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.